వెల్కమ్ టు ఈజీ కుకింగ్. మీ ఉమాసుందరి అండి. హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ప్రత్యేకంగా మనం పులిహోర చేస్తున్నామండి. ఏం పులిహోర అంటే మన చింతపండు పులిహోర కాదు, ఇది గోంగూర పులిహోర. ఇటు చూడండి, ఒక చిన్న కట్ట గోంగూర తీసుకొని కడిగి పెట్టుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తానండి. చూడండి, గోంగూర, పచ్చిమిరపకాయలు, తిరమాతకి ఎండుమిరపకాయలు, అంత చింతపండు అండి, చిన్న నిమ్మకాయ సైజు ఇది చింతపండు. దాన్ని గుజ్జు తీసి ఇట్లా పెట్టుకున్నాను. తిరుమాతకి చూడండి, శనక్కాయ పప్పులు, కరివేపాకు, జీడిపప్పు, తర్వాత ఇది ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర అండి. ఇది వచ్చి జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు, ఇది కల్లుప్పు, పసుపు పొడి, ఇంగువ. ఇవి తిరుమాతలకండి. చేసే విధానం మనం చూపిస్తామండి. ఇప్పుడు బాండీలు పెట్టుకుందాం. ఇప్పుడు మన అన్నం కావాలి కదా, ఆ అన్నం ఈ పక్క స్టవ్ మీద పెట్టానండి. చూడండి, ఎసురు పెట్టి అన్నం పెట్టుండాను. దాంట్లో కొద్దిగా పసుపు పొడి వేసుకోవాలా, ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే అన్నం వచ్చి మనకు పొడి పొడిగా రావాలి కదా, అందుకోసరమండి. ఇది అన్నం ఉడుకుతుంది. ఈ పక్క నేను స్టవ్ ముట్టించుకొని మనం తిరుమాతకి ఇవన్నీ వేయించుకుందాం. గోంగూర వేయించుకోవాలి కదా ముందు. గోంగూర వేయించుకున్న తర్వాతనే కదా మనం తిరుమాత పెట్టాలి. గోంగూర వేయించి మనం మిక్సీ పట్టుకోవాలండి. ఏమండి, రైస్లో మనం కొద్దిగా కల్లుప్పు వేసుకుందామండి. దాంట్లో ఒక చిన్న పసుపు కూడా వేసుకున్నానండి. బాగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మనకు బాండీలు కాగిందండి. ఇప్పుడు మనం పులిహోరకి బాండీలు కాగింది. నూనె పోసుకుందాం. ఒక 5 స్పూన్లు నూనె అండి. పులిహోర అంటేనే కొద్దిగా నూనె పడుతుందండి. నూనె కాగింది కదా, ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇది శనక్కాయ పప్పులు వేయించి పెట్టుకోవాలండి. మనం పులిహోరకు తిరుమాతలు వేసి ముందు ఇది వేయించి పెట్టుకున్నామంటే కరకరలాడుతుంది, అన్నంలో బాగుంటుంది. అందుకోసము ఇట్లా వేయించి పెట్టుకోవాలండి. బాగుంటుంది. ఏ పులిహోర అయినా మనం శనక్కాయ పప్పులు ఇట్లా వేయించి పెట్టుకున్నామంటే మనం అన్నంలో తినేటప్పుడు పంటి కింద పడిందంటే బాగా కరకరకర అని బాగా మంచి టేస్ట్ వస్తుందండి. మన ఛానల్లో అన్ని పులిహోరలు చూపించినాను. ఇప్పుడు గోంగూర పులిహోర అనేది పచ్చిది ఇట్లా వేయించుకొని చేసుకోవాలి. ఏమండి, చూడండి, పులిహోరకి ఇట్లా వేగాలండి. చుట్టుపట్టలాడితే శనక్కాయ పప్పులు బాగుంటుందండి. చూడండి, రంగు మారింది. ఇప్పుడు మనం మంట కొంచెం తగ్గించుకొని తీసుకున్నామండి గిన్నెలోకి. మెత్తబడిందంటే మంచి తినడానికి మెత్తగా ఉంటుంది, అందుకోసమని. ఇప్పుడు మనం చూడండి, గోంగూర వేసుకుందామండి. దీంట్లోనే వేయించి పెట్టుకున్నాం కదా గోంగూర. దాంట్లోనే ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఇట్లా తుంచేసుకున్నామండి. ఒక 4 పచ్చిమిరపకాయలు తుంచేసుకున్నాం. 4 అన్నంలోకి చీలికలు చేసి తిరుమాతలు వేస్తానండి. ఇట్లా చూడండి, ఇట్లా తుంచేసుకున్నామంటే మనం చీలిపు మనకి పట్ అని సౌండ్ వస్తుంది కదా, అట్లా సౌండ్ రాకుండా ఉంటుంది. చూడండి, చాలా కమ్మగా ఉంటుందండి ఈ అన్నం. మట్టుకు చాలా రుచికరంగా ఉంటుంది. మన క్యారీర్లోకి, ఆఫీసులకు పోయేదానికి క్యారీరు, మన బయట ఏదైనా ఊరికి పోయేదానికి, పిల్లలకి లంచ్ బాక్స్ చాలా బాగుంటుంది. ఇది ఐరన్ కదండి, ఇది గోంగూర అంటే ఐరన్. చిన్నపిల్లలు మారాన్ చేస్తారు కదా మేము తినమని, వాళ్ళకంతా ఇట్లా మనం పులిహోర చేసి పెట్టినామంటే చాలా బాగా ఆస్వాదిస్తారు, తింటారండి. ఇది చాలా బాగుంటుంది. చూడండి,
మనం బాస్మతి రైస్ అని ఏం లేదు, మనం సోనా మసూర కూడా చేసుకోవచ్చు, జీలకర్ర మసూరతో చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. మనం డైలీ చేసుకునే రైస్లోనే ఇట్లా ఇట్లా ఎగుతా ఉండేటప్పుడు మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి. చూడండి, గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఒక చిన్న నిమ్మకాయ సైజు, అది కూడా దీంట్లో వేసేస్తామండి. మనం గుజ్జు తీసి పెట్టుకున్నామంటే తొక్కు లేకుండా ఉంటుందండి, బాగుంటుంది. ఇట్లా ఉడుకుతూ ఉంటుంది. చూడండి, గోంగూర పచ్చిమిరపకాయ బాగా ఉడికిపోయిందంటే మనం రోల్లో ఉంటే రోలు, మిక్సీ ఉంటే మిక్సీ బాగా మనం చేసుకున్నామంటే చాలా కమ్మగా ఉంటుందండి. నూరుకొని మళ్ళీ పులిహోర కలుపుకోవాలి. ఏమండి, మనం ఇప్పుడు పులిహోరకి గోంగూర వేసుకుంటున్నాం కదండి. చూడండి, ఎందుకంటే గోంగూరలో చింతపండు వేసినాము, ఇది తెల్ల గోంగూర కదండి, దీంట్లో పులుపు తక్కువ ఉంటుంది. అందుకోసము కొద్దిగా మనం చింతపండు తీసుకొని దీంట్లో వేసినాము. చూడండి, ఇమిరిపోయింది, మనకి గోంగూర ఉడికింది, ఆవిరైపోతుంది అన్నమాట వాటర్. ఇప్పుడు మనకి ఉడికిందండి, ఇది బాగా కొంచెం ఆయిల్ వదిలితే దీంట్లో అంటే వాటర్ లేకుండా ఆయిల్ వదిలిందంటే అప్పుడు దించేస్తాం. దించేసి తిరువాత చేసి పెట్టుకుందామండి. ఆ పక్క స్టవ్ మీద అన్నం ఉడుకుతూ ఉంది. చూపిస్తాను చూడండి. అన్నం చూడండి, ఒక కొద్దిగా మనం ఉప్పు వేసుకున్నాము, దీంట్లో కొద్దిగా పసుపు వేసినాము. తర్వాత ఒకటికి ఒకటి అన్నం కరుచుకోకుండా ఉండేకి ఒక స్పూన్ నూనె వేసినానండి. ఈ అన్నం కొంచెం మెత్తగా ఉడకకూడదు, పులిహోర అంటేనే కొంచెం పలుకు ఉండాలండి. చూడండి, ఉడుకు పడుతూ ఉంది. ఇప్పుడు ఇది ఏగిపోయింది అన్నమాట. ఏమిటిది, ఈ గోంగూర చింతపండు ఉడికిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి కింద దించి పెట్టుకుందాం. చల్లారినాక నేను నూరుకుంటానండి. దించి పెడదాం. ఇట్లా కింద దించి పెట్టేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం పోపు కూడా రెడీ చేసుకుందామండి. ఏమండి, మనము అన్నము పులిహోరకి ఉడుకుతుంది కదా, ఇప్పుడు చూడు పొంగిపోకుండా మనం దగ్గరుండి ఇట్లా కలుపుకోవాలండి. మరీ ఎక్కువ మెత్తగా కాకూడదు, ఎక్కువ పలుకు ఉండకూడదు, మీడియంగా మనం దించుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, పసుపు రంగులో ఉంది రైసు. ఇలా ఉడకబెట్టుకోవాలండి పులిహోరకి. గోంగూర పులిహోర చాలా కమ్మగా ఉంటుందండి. ఐరన్ శాతం ఎక్కువ గోంగూరలో, అందువల్ల మనం పులిహోర చేస్తున్నాం. ఏమండి, మనకు పులిహోరకి రెడీ అయిపోయిందండి. చూడండి, రైసు ఉడికిపోయింది. ఇప్పుడు మనం అన్నం వార్చుకున్నామండి. ఇది వార్చుకున్నామంటే బాగా పొడి పొడిగా వస్తుంది. అందుకోసము నేను అత్తేసరి పెట్టుకోకుండా వంచుతూ ఉన్నానండి. ఏమండి, మనం పులిహోరకి రైస్ వంచుకున్నానండి. ఇప్పుడు బేసిన్లోకి వేస్తాం. చూడండి ఎంత పలుకుగా వచ్చిందో, పసుపుగా కూడా ఉందండి. మనం పసుపు వేసినాం కదా రైస్లో, అందుకోసం పసుపుగా. ఏమండి, చూడండి, మనము ఇప్పుడు పులిహోరకి గోంగూర మిక్సీలో పట్టుకున్నామండి. మనం పచ్చిమిరపకాయ, గోంగూర, చింతపండు ఉడికించుకున్నాం కదా, పేస్ట్ లాగా చేసినానండి. దాన్ని రైస్లో కలుపుకోవాలి. రైస్లో కలుపుకున్న తర్వాత తిరువాత వేసి దాంట్లో కలిపేయాలండి. దాంట్లోనే కల్లుప్పు వేసి కొట్టేసినానండి. ఇది చాలా కమ్మగా ఉంటుంది. మనం ట్రావెలింగ్ పోయేటప్పుడు ఎక్కడన్నా యాత్రలకి అట్లా పోతాం కదా, దానికి కూడా ఈ రైస్ చేసుకొని పోయినామంటే 2 రోజులు నిలువ ఉంటుందండి. ఈ రైసు చాలా బాగుంటుంది. చూడండి, ఏమండి, మనం మిక్సీ పట్టుకున్నాం కదా గోంగూర, చూడండి ఎంత కలిసిపోయిందండి. కలిపేసినాను. గోంగూర పులిహోర ఇలా చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. మీరు చేసుకొని తిని చూడండి, నా కామెంట్ పెట్టండి చేసిన వాళ్ళు. చూడండి, ఇప్పుడు మనం తిరువాత పెట్టుకుందామండి. చిన్న బాండీలు పెట్టినాను, ఆయిల్ పోసుకొని. పులిహోర అంటేనే ఆయిల్ పడుతుందండి తిరుమాతకి. ఒక 10-15 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఈ చిన్న గరిటె
ఒక 4 స్పూన్లు పడుతుంది. అట్లా మనం ఒక 3 గంటలు వేసుకున్నామంటే పులిహోర కదండి మనకి బాగుంటుంది. చూడండి అన్నీ యాగాలి కదా. బాగా ఆయిల్ కాగిన తర్వాత ఒకటి వేసుకుందాం మనం. ఏమండి చూడండి ఆయిల్ కాగింది కదా. ఫస్ట్ ఇది వచ్చి ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర అన్నమాట. బాగా ఆవాలు చిక్కినాక చూడండి శనగపప్పు, మంచి శనగపప్పు అంటారండి దాన్ని. ఒకటి తర్వాత ఒకటి వేసుకుందామండి, తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. బాగా వేగాలి ఎండుమిరపకాయలు అన్నంలో మనం కలుపుకొని తినడానికి. చూడండి ఉద్దిపప్పు, తర్వాత వచ్చి జీలకర్ర ఎంత వేసుకుంటే అంత కమ్మగా ఉంటుందండి. ఎండుమిరపకాయలు నల్లగా అయింది అనుకోండి తిరుమాతలో, మనం అన్నంలో కొరుక్కొని తిన్నామంటే కారం అనేది ఉండదండి, ఘాటు ఉండదు, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఇది ఇట్లా సగభాగం బాగా వేగిన తర్వాత ఉద్దిపప్పు, మంచిశనగపప్పు అంటారు దీన్ని. ఇది బాగా వేగిన తర్వాతనే మనము ఇది జీడిపప్పులు వేసుకుందామండి. జీడిపప్పు కానీ పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. చీలికలు ఇది ఒక 3 పచ్చిమిరపకాయలు. కమ్మదనం వస్తుందండి పచ్చిమిరపకాయలు అంటే. చూడండి ఇప్పుడు ముక్కాలు భాగం వేగిందండి శనగబ్యాళ్ళు, ఉద్దిపప్పు. ఇప్పుడు మనము ఒకటి తర్వాత ఒకటి వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం వేసుకుందాము, జీడిపప్పులు వేసుకుందాం. చూడండి జీడిపప్పులు వేసుకున్నాం. తొందరగా ఉడికిపోతుంది కదండి జీడిపప్పు, అందువల్ల లేటుగా వేసినాను. బాగానే ఉడికిపోతుంది. ఇప్పుడు పసుపు పొడి వేసుకుందామండి. చూడండి కొద్దిగా పసుపు పొడి. ఇంగువ అండి, పులిహోర అంటేనే ఇంగువ పడాల. మనకు రైస్ ఎంత కావాలనో అంతవరకే తీసుకున్నామండి. కరివేపాకు, పచ్చి కరివేపాకు, పులిహోరకు కరివేపాకు వేసుకున్నామంటే రైస్ అంతా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. అందువల్ల మనము కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు ఏగిపోయినాయిదండి మనకి తిరుమాత గింజలన్నీ. ఇప్పుడు దించుకుందాం. ఇప్పుడు చూడండి రైస్లో వేసుకుంటానండి. ఇప్పుడు రైస్ అంతా మనం తిరుమాత పడాలండి. ఇప్పుడు చూడండి మిరపకాయలు, ఎండు మిరపకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు చీలికలు, తిరుమాత గింజలు అన్నీ బాగా కనిపిస్తూ ఉందండి పలుకుగా. అది అన్నం వచ్చి బాగా చూడండి ఎంత బాగా వచ్చిందో. లాస్ట్లో వచ్చి శనక్కాయ పప్పులండి ఇట్లా వేసుకున్నామంటే చూడండి ఎంత బాగుందో. ఏ పులిహోర అయినా కానీ ఈ మరి వేయించి పెట్టుకోవాలండి శనక్కాయ పప్పులు. మంచి కలర్ఫుల్గా ఉండేదే కాదు, తినేటప్పుడు కరకర అని వస్తుంది, తినడానికి కమ్మగా ఉంటుందండి. కలర్ఫుల్గా ఉండడం కాదు, చాలా కమ్మగా ఉంటుంది. తినేటప్పుడు పంటి కింద పడేటప్పుడు కరకర ఉంటుంది. చూడండి
మిరపకాయలు చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందండి. నేను కొద్దిగా పెట్టుకొని టేస్ట్ చేసి చెప్తానండి. ఏమండి, ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూస్తానండి. నేను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రైసు చాలా బాగుందండి. అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు మనం రుచి చూసి చెప్తానండి. చూడండి, మిరపకాయ ఇట్లా కొరుక్కొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఎండు మిరపకాయ అనేది రైస్లోకి నోరు ఊరుతుంది నాకు. చూడండి ఎంత బాగా వచ్చిందో. అబ్బా బా, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి. చాలా కమ్మగా ఉంది, చాలా మధురంగా ఉంది. చూసిన వాళ్ళు ఒక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ పెట్టండి. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.